హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే రికార్డ్ చేసిందనమాట. సండే యాక్చువల్‌గా అంటే 10 డేస్ నుంచి హెల్త్ బాలేదు నాకు అండ్ పాపకి. ఫుల్ ఫీవరు, కాఫు దీనివల్ల ఏంటంటే అసలు 10 డేస్ నుంచి ఎక్కడికి బయటికి కూడా కదలలేదని చెప్పి మా హస్బెండ్ ఏమో రెడీ అవ్వమని చెప్పారనమాట. అందుకని నా దువ్వెనలు ఇవన్నీ ఎక్కడున్నాయో అన్నీ వెతుక్కుంటున్నాను. మా పాప తీసేస్తది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తదనమాట. ఇక్కడొచ్చేసరికి నేను పరమాన్నం చేస్తున్నాననమాట. కొన్ని మిరియాలేసి అంటే పాప తింటది కదా! బయటికెళ్ళినప్పుడు అని చెప్పి ఏదో ఒకటి ఎప్పుడూ వండుతూ ఉంటాననమాట ఇలాగా. ఇక్కడొచ్చేసరికి నేను జడైతే వేసుకోవడానికి ఇలా జుట్టు చిక్కు తీసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే నేను ఎప్పుడూ ముందు చేత్తోనే తీస్తాననమాట. ఆ తర్వాత ఇలా పెద్ద గ్యాప్ ఉన్న దువ్వెన ఉంటది కదా! పెద్ద పళ్ళు దువ్వెన అంటాను నేనైతే. దాంతో చిక్కు తీసుకుంటాననమాట. నా ఫేస్ చూపించట్లేదని ఏమనుకోకండి. ఎందుకంటే నేను చాలా డీప్ ఇంట్రోవర్ట్‌ని. దానివల్ల నేను ఎక్కడ ఫేస్ రివీల్ చేయకూడదని అనుకుంటున్నాననమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి చిక్కు తీసేసుకొని రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఎక్కడికి వెళ్దాం ఏంటి అన్నది మాత్రం ఏమీ ఫిక్స్ చేసుకోలేదు ముందుగా. జస్ట్ బయటికెళ్ళాలి అని పెట్టుకున్నామనమాట. అదొకటే ఆలోచన అనమాట. అంటే వైజాగ్ అన్నట్టు అనుకున్నాం. వైజాగ్‌లో ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్దాము అన్నట్టు అనుకున్నామనమాట. సో అంటే బేసిక్‌గా ఏమైందంటే ఈ 10 డేస్ నుంచి హెల్త్ బాగోకపోయేసరికి ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టు అనిపించిందనమాట నాకైతే. అంటే ఏంటి లైఫ్ ఇలా ఉంది. మనం ముగ్గురమే అయిపోయాము, ముగ్గురమే ఉంటున్నాము. అంటే బేసిక్‌గా మేము విజయనగరంలో ఉంటాము. మా హస్బెండ్ జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చేసామనమాట. మేము ముగ్గురమే ఉంటామనమాట ఇక్కడ. సో ఇన్‌లాస్ అండ్ పేరెంట్స్ వాళ్ళందరూ అటు సైడ్ ఉంటారు. అంటే కాకినాడ సైడ్ ఉంటారనమాట. మేమేమో ఇటు సైడ్ విజయనగరంలో ఉంటాము. దానివల్ల చాలా డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందనమాట. అంటే బేసిక్‌గా ఎందుకు అలా అంటే దూరంగా ఉండాల్సి రావడం వేరు, కావాలని దూరంగా ఉండడం వేరు కదా! అంటే యాక్చువల్‌గా మేమైతే ఇది ప్లాన్ చేసింది కాదు. అలా అయ్యింది. సో దానివల్ల ఏంటంటే బొత్తిగా సపోర్ట్ లేకుండా అయిపోయిందేంటి మరీ అసలు ఇంతలాగా అన్న ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ వచ్చిందనమాట. ఇంకా ఎలాగైనా సరే అటు సైడ్ వెళ్ళిపోవాలి, కాకినాడ సైడ్ వెళ్ళిపోవాలి అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయితే కలిగిందనమాట నాకు, మా హస్బెండ్‌కి కూడా ఒకేసారి అనిపించింది. అండ్ సరే అని చెప్పి ఆలోచిస్తున్నామనమాట దాని గురించే. కొన్ని డిస్కషన్స్ కూడా అయ్యాయి మా ఇద్దరి మధ్యన. ఆ డిస్కషన్స్‌లో కంక్లూజను కానీ బేసిక్‌గా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతది. అది కూడా మన చేతుల్లో ఏమి ఉండదు. అంతా భగవంతుడి చిత్తం కదా! ఇక్కడొచ్చేసరికి జడైతే వేసుకున్నాను. జుట్టు చూసారా ఎంత ఊడిపోయిందో. అలా అనమాట. యాక్చువల్‌గా అయితే నేను ఎప్పుడు కుంకుడుకాయతోనే వాడతాను. కుంకుడుకాయతో హెడ్ బాత్ చేసేదాన్ని. ఇక్కడ విజయనగరం వచ్చిన దగ్గర నుంచి నాకు కుంకుడుకాయ పని అవ్వట్లేదు. అందుకని షాంపూతో చేస్తాననమాట. దానివల్ల జుట్టు ఊడిపోతుంది. ఏదైనా మనం కేర్ తీసుకోవడాన్ని బట్టే కదా! యూజువల్‌గా అయితే కొబ్బరి నూనె రాసుకుని కుంకుడుకాయతో హెడ్ బాత్ చేస్తే జుట్టు బాగుండేది. ఇక్కడొచ్చేసరికి కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఆ ట్రెడ్‌మిల్ ఏమో తెచ్చుకున్నాం కానీ వాడట్లేదు. తర్వాత ఇక్కడొచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్‌లో బేబీకి ఇలా ఒక 2 గౌన్లు, ఒక టవలు, ఇలా డైపర్సు, ఒక వాటర్ బాటిలు అండ్ ఇలా బాక్స్‌లో పరమాన్నము ఇవన్నీ సర్దుదామని అనుకున్నాననమాట. అవన్నీ ఇక్కడ పెడుతున్నాననమాట. ఇలా అయితే ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో ఇవన్నీ పట్టేస్తాయన్నమాట నాకు. అందుకని చెప్పి బేసిక్‌గా ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నది దానికోసం. ఈ చిన్న కవర్‌లో ఈ పరమాన్నము మిరియాలతో చేసింది అండ్ ఈ వాటర్ బాటిల్ కూడా ఒకటి పెట్టేశాను. బేసిక్‌గా బయట వాటర్ బాటిల్స్ కొనకూడదంట కదా! అందులో ప్లాస్టిక్ కూడా ఉంటుందని చెప్పి ఏదో వీడియో ఎవరో చేశారు, అది చూశాను. అప్పటి నుంచి అసలు బయట వాటర్ తాగాలంటేనే భయమేస్తుంది ప్లాస్టిక్ బాటిల్స్‌లోది. ఇక్కడైతే ఇవన్నీ సర్దేస్తున్నాను మంచం మీద పెట్టేసి. తర్వాత ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఈ కారులో వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట. కారు చిన్న కారేనండి, ఆల్టో. ఇది కూడా సెకండ్ హ్యాండ్‌లోనే తీసుకున్నాము. 1 ఇయర్ అవుతుంది తీసుకుని. బాగానే ఉంది కండిషన్, అది కూడా బాగానే ఉంది కారు. యాక్చువల్‌గా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ కూడా వస్తానన్నారనమాట మాతో పాటు. తను నన్ను వదిన అని పిలుస్తాడనమాట. మాకంటే చిన్నోడనమాట. సో తనని పికప్ చేసుకుని వెళ్దామని చెప్పి మేము అనుకున్నాం అనమాట యాక్చువల్‌గా ఆ రోజు. బేసిక్‌గా ఏంటంటే అలా 10 డేస్ నుంచి హెల్త్ బాగోకుండా అలా ఉండడం వల్ల ఇక్కడ చూసారా పాప కూడా పడుకుండిపోయింది. నీరసంగా ఉంది పాపం తనకి. అందుకని పడుకుందనమాట. అలా 10 డేస్ నుంచి ఎప్పుడైతే మా ఇద్దరికీ హెల్త్ బాలేదో నాకు అండ్ పాపకి అండ్ అంటే దానికంటే ముందు ఒక 1 వీక్ ముందు ఏమైందంటే మా హస్బెండ్‌కి కూడా బాలేదనమాట. సడన్‌గా తనకి మోషన్స్ అవ్వడం ఇదంతా జరిగిందనమాట. దానివల్ల ఏకంగా సెలైన్ అది కూడా పెట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కూడా చాలా భయమేసింది. అంటే బేసిక్‌గా ఎవరి సపోర్ట్ లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీలాగా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా చాలా కష్టం.
అంటే ఇలాంటి ఫేజ్‌లో మీరెవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి డిఫికల్టీస్‌ని ఫేస్ చేస్తున్నారో, ఏంటి అన్నది మీకు కూడా ఇలాగే అనిపిస్తదా? అలాంటి కండిషన్స్‌లో, అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, లేదా ఎప్పుడు మీకు అలాగే అనిపిస్తూ ఉంటదా? లేకపోతే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అలా అనిపిస్తదా? అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, ఇక్కడేంటంటే బేసిక్‌గా అంటే సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి. అండ్ పెద్దవాళ్ళకి కూడా ఆ ఏజ్‌లో ఏంటంటే మన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు గొడవలు ఇవన్నీ ప్రతి చోట ఉండేవే. ఇంకా ప్రతీదీ కామన్ ఇంకా. అంటే నాకైతే అలా అనిపిస్తదనమాట. ఇక్కడొచ్చేసరికి టిఫిన్ తీసుకోవడానికని చెప్పి ఇక్కడ ఆపారనమాట మా హస్బెండు. టిఫిన్ అయితే తీసుకున్నాము. టిఫిన్ అండ్ సమ్ వెజ్ బిర్యానీ అనుకుంటా అది తీసుకున్నారు. సో, బేసిక్‌గా ఏంటంటే గొడవలనేది ఇంకా కామన్ అనమాట. ఇప్పుడు ఎవరన్నా సరే మా ఇన్‌లాస్ చాలా మంచోళ్ళు, మాకు గొడవలవి ఏముండవు, మేము చాలా హ్యాపీగా ఉంటాము, అలా ఏమన్నా చెప్తున్నారంటే అది నమ్మక్కర్లేదు. ఎందుకంటే బేసిక్‌గా అందులో ఒక 80% అది అబద్ధమే అయ్యుంటది. ఖచ్చితంగా గొడవలనేవి ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటాయి. అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఖచ్చితంగా గొడవలుంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్‌లోనే చాలా దారుణంగా గొడవలు పడినోళ్ళు నేను బోలెడు మందిని చూశాను అసలు చెప్పాలంటే. ఎందుకు మా సొంత వదిన వదిన ఉంటది మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళేంటంటే చాలా చాలా ఇష్టపడి కోరి కోరి తెచ్చుకున్నారనమాట. వాళ్ళ డౌరీలేంటి అన్నీ వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ పెట్టుకున్నారు. అన్నీ చేశారు బానే ఉంది. వన్స్ పెళ్ళైన తర్వాత 6 మంత్స్ వరకు బానే ఉంది. ఆ తర్వాత నుంచి ఇంకా అమ్మాయిని రాచి రంపాన పెట్టడం స్టార్ట్ చేశారనమాట. మామూలుగా కాదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ అమ్మాయి కూడా అంత బెటర్ అమ్మాయి ఏం కాదు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా తన రియాలిటీని బయట పెట్టడం స్టార్ట్ చేసింది. సో, ఇప్పుడైతే ఇంక పూట పూటకి ఒక గొడవ కింద ఉంటదనమాట వాళ్ళ ఇంట్లో. అలా ఉంటది. సో, సో బేసిక్‌గా ఏంటంటే ఇంక ఎవరికైనా గొడవలు ఇవన్నీ ఏంటంటే కామన్. ఎవ్వరు ఎవరిని యాక్సెప్ట్ చెయ్యరు. నాకు అనుభవం అయిందేంటంటే అదే అనమాట. అంటే ఇన్‌లాస్ బేసిక్‌గా వాళ్ళేంటంటే ఇంకా మా చెప్పు చేతల్లోనే ఉండాలి పిల్లలు. ఇంక మేమేం చెప్తే అది చెయ్యాలి ఇంకా తప్పకుండా. వాళ్ళు ఇబ్బంది పడినా పర్లేదు మేము చెప్పినట్టే చెయ్యాలి. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అస్సలు ఉండకూడదు ఇన్‌లాస్‌కి కూడా. అట్ ద సేమ్ టైం పిల్లలన్న తర్వాత వీళ్ళకి కూడా మీ లెక్క మాకేంటిలే అన్న ఇది వీళ్ళకి ఉండకూడదు. సో, బేసిక్‌గా ఏంటంటే ఏదైనా బ్యాలెన్స్‌ని బట్టి ఉంటదనమాట. ఇక్కడ ఇంతసేపు ఆపడానికి కారణం ఏంటంటే ఈ కారు అక్కడ ఫ్రంట్ టోల్ ప్లాజా ఉంది. సో, దానికోసం అని చెప్పి అసలు మనీ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నారనమాట ఫాస్టాగ్‌లో. ఫాస్టాగ్‌లో ఒకసారి చూసుకుని మనీ లేవని చెప్పి మళ్ళీ మనీ వేసుకుని మళ్ళీ ఇప్పుడు వెళ్ళామనమాట. యాక్చువల్లీ ఈ టోల్ ప్లాజా తీసేయడం గురించి చాలా గొడవలు కూడా ఏవో జరిగాయి. ఏంటిది జొన్నాడ టోల్ ప్లాజా. సో, ఇంక ఇక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయ్యామనమాట వైజాగ్. సో, అదనమాట. బేసిక్‌గా ఏంటంటే గొడవలనేవి ఎక్కడన్నా ఉంటాయి. వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. చిన్నప్పుడు ఏంటంటే బేసిక్‌గా మనకి ఇవన్నీ ఏం తెలీవు. అందరూ చూడ్డానికి నవ్వుతూనే కనిపిస్తారు. అంటే 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 అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తారు ఎవరిని చూసినా. సో, అంతా సాఫీగానే జరిగిపోతుందని అనుకుంటాం మనం బేసిక్‌గా. మోరోవర్ సినిమాల్లో కూడా మనకు అలాగే కనిపిస్తది. అంటే పచ్చని కుటుంబం, ఏదో చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉంటారనమాట అని మనం ఒక ప్రీఫిక్స్డ్ నోషన్ ఉంటది మనకి చిన్నప్పుడు కూడా. కానీ వన్స్ పెళ్ళయిన తర్వాత ఒక అమ్మాయికి అది అసలు రియాలిటీ కాదు. ఎగ్జాక్ట్ రియాలిటీ ఏంటన్నది పెళ్ళైన తర్వాతే బయటపడుతది. అంటే మనకి పైకి కనిపించిన నవ్వులు నిజమైన నవ్వులు కాదు. పైకి చెప్పే మాటలు నిజమైన మాటలు కాదు. మళ్ళీ అందరూ ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. ఎవరూ లేనప్పుడు ఆ అమ్మాయి ఒక్కర్తే, కోడలు ఒక్కర్తే ఉన్నప్పుడు ఇంకొక రకంగా బిహేవ్ చేస్తారు. కొడుకున్నప్పుడు కోడల దగ్గర ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంటారు. సో, ఇవన్నీ ఏంటంటే మనం బిఫోర్ మ్యారేజ్ మనకసలు తెలీదు. ఇవన్నీ అస్సలు తెలీదు. అసలు ఏంటంటే దానివల్ల ఒక కైండ్ ఆఫ్ షాక్‌లో ఉంటామనమాట. మనం వన్స్ పెళ్ళైన తర్వాత ఏంటి యాటిట్యూడ్స్ ఇలా ఉన్నాయి. అదేంటి అప్పుడు ఇలా మాట్లాడారు కదా! ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు అలా చెప్పారు కదా! ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి? ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేస్తాయనమాట. ఇంకా మల్టిపుల్ క్వెషన్స్ మీద క్వెషన్స్ అలా వచ్చేస్తా ఉంటాయి. దానివల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. ఏం చేయాలో తెలీదు. వాళ్ళ బేసిక్‌గా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ఈ అమ్మాయినే ఒక కల్ప్రిట్ లాగా చేద్దాము అన్నట్టు ఉంటదనమాట వాళ్ళ యాటిట్యూడ్. సో, అలాంటి
టైంలో మనం సైలెంట్గా ఉండకుండా కామ్గా ఉండకుండా మనం ఎప్పుడైనా వాయిస్ రేస్ చేసామా ఇంకంతే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే బేసిక్గా వన్స్ వాయిస్ కనుక మనం కొంచెమన్నా ఏంటండి ఇలాగా మాట్లాడుతున్నారు అప్పుడు అలా అన్నారు కదా అలా ఏమన్నా అంటే కనుక అది ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే వాయిస్ అనేది ఇంకా రైజ్ చేయకూడదు అనమాట. అంటే లైక్ ఈ నాటకాలు డ్రామాలు అంటారు కదా అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇంక ఈ క్వశ్చన్లు సరిపోతాయి. దానివల్ల ఇంకా రకరకాలైనటువంటి కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాము. అలా ఉంటుంది. అది మళ్ళీ ఒక పక్కన హస్బెండ్తో ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు, నువ్వేం మాట్లాడట్లేదేంటి, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇంకా సర్దుకుపోవాలంటారు కదా, ఇంకా టైప్ ఇంకా అలా అలా మేనేజ్ చేసేయాలి. లేకపోతే సంసారాల్లో నెట్టుకు రావడం అనేది నిజంగా చాలా చాలా కష్టమైనటువంటి విషయం అనమాట అసలు చెప్పాలంటే. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చెయ్యండి, దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి వెజ్ బిర్యానీ తీసుకున్నారనమాట. సో అదైతే బాగానే ఉంది, ఓకే. సమ్ ఈ చోలే మసాలా అండ్ తర్వాత ఈ పొటాటో టమాటో కలిపి మిక్స్ చేసిన కర్రీస్ అనమాట. సో సండే కూడా వెజ్జే తిన్నాము, ఎందుకంటే అప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని ఇంకా నాన్ వెజ్ తీసుకోలేదు. ప్లస్ ఏంటంటే ఆ తమ్ముడు ఉన్నాడు కదా, తను అక్కడ నాన్ వెజ్ తినట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మేము కూడా ఇంకా నాన్ వెజ్ తీసుకోలేదనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ కొండలు అయితే నాకు చాలా నచ్చినాయి. అసలు కొండలు చాలా బాగున్నాయి. అంటే అటు సైడ్ అన్ని కొండలు ఏమి కనిపించవు కాకినాడ సైడ్. సో దానివల్ల ఇక్కడ బాగా నచ్చినాయి కొండలు అయితే. చాలా పెద్ద పెద్ద కొండలు చూసాను అనమాట విజయనగరం సైడ్ అంతా కూడా. అది అక్కడ అది ఏంటో రివర్ పేయా ఏదో చెప్పారు, మర్చిపోయాను నేను. సో ఇంకా బీచ్ రోడ్డుకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ యాక్చువల్గా తేనేటి పార్క్ అని ఏదో ఉంటుంది కదా వైజాగ్లో. సో అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అది కూడా అప్పటికప్పుడు అనుకున్నదే, ముందుగా ప్లాన్డ్గా చేసింది అయితే ఏం కాదు. సో ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పి తను అంటే వెళ్ళామన్నమాట. పార్క్ మాత్రం బాగానే ఉంది, చక్కగా గ్రీనరీ కానీ అంతా అసలు చాలా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట తేనేటి పార్క్కి వెళ్ళడం. మా హస్బెండ్ అయితే ఇది వరకు వెళ్ళారు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అలా వెళ్ళారు. అండ్ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మట్టికి అద్దరింది అసలు, చాలా చాలా నచ్చింది. అసలు ఎంత నచ్చిందో అసలు, చాలా బాగుంది నిజంగా, అసలు చాలా చాలా బాగుంది అసలు. అండ్ పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందిలేండి ఈసారి. అంటే బీచ్లో ఆడించడం ఎందుకులే అనుకున్నాం, కానీ బీచ్కి వెళ్ళిన తర్వాత ఆడించకపోవడం ఇంకేముంటుంది, ఇంకా అలాంటి మనం అనుకుంటాం కానీ అవ్వవు కదా కొన్ని, అలా అనమాట. కొండ తర్వాత ఈ సముద్రం అద్భుతం అండి, ఇంకా అసలు చాలా బాగుంది. ఈ షిప్ గురించి కొంచెం ఏదో చెప్పారు, సమ్ ఇది శ్రీలంకలో ఎక్కడి నుంచో వచ్చేసిందని అని, ఏదో సమ్ బార్డర్ క్రాస్ చేసి రావడం వల్ల ఫైన్ కట్టాల్సి వస్తుంది, అదే ఫైన్ ఏదో వేశారంట. సో ఫైన్ వేయడం వల్ల అంత ఫైన్ కట్టుకునే కంటే షిప్ ఇక్కడ వదిలేయడం బెస్ట్ అని వాళ్ళు షిప్ వదిలేశారని అలా ఏదో స్టోరీ చెప్పారు మా హస్బెండ్. నాకైతే నవ్వు వచ్చింది. బట్ షిప్ మాత్రం చాలా పైకి ఉంది, చాలా పెద్దది ఉంది. నేను దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. షిప్ని ఎప్పుడు చూడలేదు. అండ్ ఇక్కడైతే కొంతసేపు అటు ఇటు అలా తిరిగాము. షిప్ని అది అలా చూసుకున్నాం, దాన్ని అలా హ్యాంగర్స్ ఎలా కట్టారంటే. నేనైతే ఒడ్డున కూర్చున్నాను, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, మా హస్బెండుని ఆ తమ్ముడుని మా పాప, వాళ్ళ ముగ్గురు వెళ్ళి కొంతసేపు ఆడుకున్నారనమాట. నేను ఒడ్డున కూర్చుని ఉన్నాను అలా కొంతసేపు. సో తర్వాత అయితే కొంచెం ఇంకా గుర్రం అది ఒకటి కనిపించింది, ఎక్కిద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే పిల్ల భయపడతాను ఎక్కించలేదు. తర్వాత ఇలా ఈ కోరల్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు బేసిక్గా ఈ కోరల్స్ ఇవన్నీ అంటే అదొక రకమైన చిరాకు ఉంటుంది, ఎందుకో తెలియదు, అది ఫోబియా ఏంటో నాకు అర్థం కాదు. అది అక్కడ కాలు పెడితే అవి ఏవో వచ్చేస్తున్నట్టు, కాలు మీదకి ఎక్కేస్తున్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఉంటుంది అనమాట. అంత హ్యాపీగా ఉండలేను కోరల్స్ అక్కడ అది ఎక్కిన చేసిన. సో ఇంకా అలా ఉన్నాను అనమాట. అండ్ బీచ్ మాత్రం అసలు అది నేను చాలా బాగుంది. అండ్ బీచ్కి వెళ్ళి అసలు చాలా చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు గడిచిపోయింది. ఇక్కడైతే ఇవేవో ఆల్గే అంట, అవి చూపించారనమాట మా హస్బెండ్. సో కాకినాడ సైడ్ ఉన్నప్పుడైతే రోజు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఆల్మోస్ట్ బీచ్కి. ఎప్పుడు అంటే ఒక మార్నింగ్ అలా 6 కల్లా వెళ్ళిపోవడం, అక్కడ ఆడేసుకోవడం అలా ఉండేదన్నమాట. బీచ్ని బాగా మిస్ అవుతున్నట్టు అనిపించింది ఇక్కడ విజయనగరంలోకి వచ్చిన తర్వాత అయితే మట్టుకు అసలు మాకు.
అండ్ బీచ్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది చాలా రోజుల తర్వాత చూడడం వల్ల. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొన్ని కొన్ని టాపిక్స్ ఇలా మాట్లాడుతూ ఉంటాను, డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ కొన్ని విషయాల్లో నా ఒపీనియన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి, నాకు తెలుస్తుంది. అంటే ఏ విషయంలో నేను రాంగ్గా ఆలోచిస్తున్నానో ఏంటో నాకు తెలుస్తుంది. సో ఇదంతా ఏంటంటే నా వే ఆఫ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. సో బేసిక్గా అంటే ఇంట్రోవర్ట్, ఫేస్ చూపించట్లేదు అని చెప్పి అసలు ఏమీ ఫీల్ అవ్వకండి. బికాస్ చాలా డీప్ ఇంట్రోవర్ట్ నేను. అందుకే ఆల్రెడీ అంటే ఇంత క్రితం ఒకసారి ఫేస్ చూపించడం కోసం వీడియో పెట్టున్నాను, కానీ తర్వాత మళ్ళీ డిలీట్ చేశాను. ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది కదా, అంటే మీలో ఇంట్రోవర్ట్స్ కొద్దిమంది ఉండుంటారు. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఒక కైండ్ ఆఫ్ ఆలోచన ఉంటుంది, ఎందుకో తెలీదు. ఒక కైండ్ ఆఫ్ భయంలాగా అలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఫేస్ చూపించట్లేదు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. ఇక్కడైతే పాప అయితే వాటర్లో ఫుల్గా ఆడుకుంటుంది. నేను వాటర్ని ఇలా పైకి తోసేస్తుంది అనమాట. వచ్చి మా హస్బెండ్ మొహం మీద పడుతున్నాయి. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా పిల్లలతో ఇంకా తప్పదు కదా అని చెప్పి ఇంకా అలా ఆడుకున్నారనమాట కొంచెం సేపు. నాకైతే వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు. ఈ షిప్ అయితే ఈ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పొడుగ్గా ఉంది షిప్ కూడా. సో ఇంక వీళ్ళైతే ఇంక ఫుల్గా ఆడేసుకున్న తర్వాత ఇంకా బేసిక్గా ఇంకా సాల్ట్ వాటర్ కదా అని చెప్పి కొంచెం భయం వేసింది. అప్పటికే కోల్డ్ నుంచి కొంచెం కోలుకుంటుంది కదా కాఫ్, అది మళ్ళీ గబక్కుని పడిపోతుందేమో వాటర్లో అని చెప్పి కొంచెం అయితే భయపడ్డాను నేను. అందుకే గట్టిగా పట్టుకొని అరుస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం సేపు పైకి వచ్చి కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. అండ్ వ్యూ ఇక్కడ నుంచి మట్టుకి అదిరింది, చాలా బాగుంది. తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా పైన అయితే ఈ మొక్కలు చూసాము. ఈ పువ్వులు అయితే చాలా చాలా నచ్చినాయి, నాకు చాలా ఇష్టం ఈ పువ్వులు. తర్వాత ఇంకా అయితే బ్యాక్ ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దారిలో ఇంకొక చోట ఆగాము, భీమిలి బీచ్ దగ్గర ఆగాము. అక్కడ రోడ్ సైడ్ కొంచెం ఫుడ్ అది తిన్నాం అనమాట. అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది రోడ్ సైడ్. ఇంకా తర్వాత అయితే విజయనగరం రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.